గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్న పూర్ణాంకాలలో రెండు ధర్మాల గురించి నేర్చుకున్నాము. సమృద్ధ ధర్మము, స్థిత్యంతర ధర్మము. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాం. ఇప్పుడు మిగిలిన ధర్మాలైనటువంటి పూర్ణాంకాల ధర్మాలను మనం సవివరంగా చర్చించుకుందాం. అందులో పూర్ణాంకాల్లో మనకి మిగిలిన ధర్మాలు మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ధర్మాలు ఏంటి అంటే, ఒకటి ఆల్రెడీ మనం నేను నేర్చుకున్న ధర్మము సమృద్ధ ధర్మము, అలాగే రెండవది స్థిత్యంతర ధర్మం గురించి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మూడవది అయినటువంటి సహచర ధర్మము, అలాగే నాలుగవది తత్సమాంస న్యాయము, అండ్ లాస్ట్ది ఐదవది మనకి ఏమి పెట్టారంటే అది విభాగ న్యాయం. ఈ న్యాయాలను మనకి 6th క్లాసు పూర్ణాంకాలలో చెప్పడం వల్ల వీటిని మనం ముందు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇదే ధర్మాలు మనకి వచ్చే క్లాసుల్లో అకర్ణీయ సంఖ్యలకి, మిగిలిన సంఖ్యలకు కూడా, పూర్ణ సంఖ్యలకి అకర్ణీయ సంఖ్యలకు కూడా విస్తృతం అవుతుంది. కాబట్టి చెప్పిన పాయింట్లు చాలా జాగ్రత్తగా ప్రతి సెంటెన్స్ మనం పూర్తి సెంటెన్స్ ఇక్కడ రాయలేము. కాబట్టి చెప్తున్న సెంటెన్సెస్ కూడా మీరు కొంచెం నోట్ చేసుకోండి రన్నింగ్ నోట్స్ లో. అలాగే నేను సమృద్ధ స్థిత్యంతర ధర్మానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మీకు నేను చెప్పాను చాలా క్లియర్ గా. కానీ అది కూడా మీరు నాకు వర్కౌట్ చేసి అందులో డౌట్స్ లేకపోతే మీకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంకా చక్కగా విశదీకరించగలుగుతాం. సో ఇప్పుడు మూడో ధర్మం ఈ రోజు క్లాస్ అయినటువంటి సహచర తత్సమాంస విభాగ న్యాయంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ ధర్మం ఏంటి అంటే సహచర ధర్మము. ఏమిటి సహచర ధర్మము అంటే, ఇంగ్లీష్ లో దీన్నే అసోసియేటివ్ లా అంటారు. అసోసియేషన్ అంటే ఒకదాంతో ఒకటి అసోసియేట్ అవడం, ఒకదాంతో ఒకటి సహచరం. ఎలా సహచరం చరించడం అన్నమాట. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చరించడం. ఏంటి సార్ ఎలా చేస్తుంది అంటే, ఆ ధర్మం చేసే ముందు సమృద్ధ స్థిత్యంతర ధర్మాలు ఎలా అయితే మనం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్రాథమిక ప్రక్రియలైనటువంటి సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారాలను మనం తీసుకుని చేసామో, ఇక్కడ కూడా వాటినే ఉపయోగించి మనము సహచర న్యాయాన్ని వెరిఫై చేద్దాం. ఇప్పుడు సహచర న్యాయం వెరిఫై చేసేటప్పుడు ఫస్ట్ సంకలనం దృష్ట్యా చెక్ చేస్తాం. సంకలన దృష్ట్యా చెక్ చేసేటప్పుడు మీరు ఏవేని 3 సంఖ్యలు తీసుకోవాలి. ఇక్కడ సంఖ్యా వ్యవస్థ మీరు పూర్ణాంకాలు అన్నారు కాబట్టి సంఖ్యా వ్యవస్థని పూర్ణాంకాలు తీసుకుని అందులో ఏవైనా 3 సంఖ్యలు తీసుకుందాం. ఈ 3 సంఖ్యలకి నేను సంకలన దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. సో సంకలన దృష్ట్యా చేసేటప్పుడు a ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి అనేది a ప్లస్ ఆఫ్ బి ప్లస్ సికి సమానమైనప్పుడు మాత్రమే ఆ పూర్ణాంక వ్యవస్థ సంకలనము దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. అంటే విత్ అన్ ఎగ్జాంపుల్ కనుక మనం చేయాల్సి వస్తే, ఒక 3 నెంబర్స్ నేను తీసుకున్నాను, 2, 0, 3 అనే 3 నెంబర్స్ ని. ఈ 3 నెంబర్స్ ని ఫస్ట్ 2 + 0 + 3 తీసుకున్నాను. అప్పుడు బ్రాకెట్ లో ఉన్నది నేను ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 2 + 0 అంటే 2 + 3, 2 + 3 = 5. మరలా ఇది వీటినే 2 + 0 + 3 కింద రాసాము. అప్పుడు ఇది 2 + 0 + 3 ఏమో 3 అవుతుంది, 2 + 3 కూడా 5 అవుతుంది. అంటే ఈ రెండు ఏమయ్యి సమానంగా వచ్చింది. సో రెండు సమానంగా వస్తేనే, అంటే 2 + 0 + 3, 2 + 0 + 3, a + b + c, a + b + c, ఇవి రెండు సమానంగా వస్తేనే ఆ పూర్ణాంక వ్యవస్థ సంకలనము దృష్ట్యా సహచర న్యాయాన్ని పాటిస్తుంది అని చెప్పగలం. ఏ పూర్ణాంక సంఖ్యనైనా మనం తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఇది పాటించబడితేనే అది సహచర న్యాయాన్ని పాటిస్తుంది అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు మనం సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు ఖచ్చితంగా సహచర న్యాయాన్ని పాటిస్తాయి అని మనం ప్రూవ్ చేసాం. అలాగే ఇప్పుడు సెకండ్ అయినటువంటి వ్యవకలనం దృష్ట్యా చూద్దాం. వ్యవకలన దృష్ట్యా చూసినప్పుడు
ఒక 3 నెంబర్ని మనం తీసుకుంటే 6 5 2 అనే 3 నెంబర్స్ తీసుకుందాం అనుకుందాం. 6 - 5 -2. ఇక్కడ 6 - 5 అనేది 1, 1 - 2 ఏమో -1 వస్తుంది. అలాగే 6 - 5 - 2 రాయాలి. అప్పుడు 6 - 5 - 2 = 3 అవుతుంది. 6 - 3 ఏమో 3 అవుతుంది. కాబట్టి ఈ రెండు సమానంగా వచ్చేయండి. రాలేదు. ఈ రెండు సమానంగా రాలేదు కాబట్టి వ్యవకలనం దృష్ట్యా పూర్ణాంకాలు అనేవి సహచర ధర్మాన్ని పాటించవు. ఇవి పాటించట్లేదు. అలాగే గుణకారం దృష్ట్యా మనం చూసి సరిచేసినప్పుడు ఏవో గుణకారాలు కూడా ఒక 3 నెంబర్స్ మన ఇష్టం వచ్చి 3 నెంబర్స్ తీసుకోవచ్చు. 3 × 2 × 1 అనుకున్నాం. 3 × 2 తీసుకుంటే 6, 6 × 1 మనకి ఎంత వస్తుందండి? 6 వస్తుంది. అలాగే 3 × 2 × 1 తీసుకుంటే ఇప్పుడు 3 × 2 అవుతుంది, అది కూడా 6 వస్తుంది. అంటే a × b × c అనేది a × b × c కి ఈక్వల్ అయింది. కాబట్టి గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు అనేవి సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి అని చెప్పచ్చు. అలాగే భాగాహారం దృష్ట్యా చూసినప్పుడు ఇక్కడ భాగాహారం దృష్ట్యా 6 / 2 అలాగే / 1 కనుక తీసుకుంటే ఇక్కడ 6 / 2 3 వస్తుంది. 3 / 1 వచ్చేటప్పటికి 3 వస్తుంది. అలాగే 6 / 2 / 1 రాసామనుకోండి, ఇక్కడ మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఇక్కడ 6 / 2 వచ్చింది, 6 / 2 3 వచ్చింది. కాబట్టి రెండు సమానంగా వచ్చేసాయి. కాబట్టి భాగాహారం అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది. ఒక మన క్వశ్చన్ కూడా అడుగుతారు. ఇప్పుడు 6 / 2 / 1, సో 3 / 1 3 వచ్చింది. 6 / 2 / 1 6 / 2 3 వచ్చింది. రెండు సమానంగా వచ్చాయి కాబట్టి సహచర ధర్మాన్ని పాటిస్తుందా అని అడుగుతాడు. భాగాహారం దృష్ట్యా పూర్ణాంకాలు సహచర ధర్మాన్ని పాటిస్తాయా? కానీ మీకు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి పూర్ణాంకానికి ఈ పరిక్రియలో సహచర ధర్మం పాటించబడాలి. ఏదో మీరు సెలెక్ట్ చేసుకున్న 3 పూర్ణాంకాలకే కాదు. ఇక్కడ ఎందుకు అలా సమానంగా వస్తుందంటే /1 చేసిన మూలాన సమానంగా వస్తుంది. అలా కాకుండా వేరే నెంబర్ తీసుకుంటే అది సమానంగా వచ్చే అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే నేను ఏం చేస్తున్నానంటే 6 / 1 ఇక్కడ రాసి 2 ఇక్కడ రాశాను. అప్పుడు 6 / 1 వచ్చి 6 అవుతుంది. 6 / 2 వచ్చి మీ ఆన్సర్ 3 వచ్చింది. ఇక్కడ ఇప్పుడు 6 / 1 / 2 అవుతుంది. మీ అందరికీ తెలుసు 1 / 2 ని నేను ఎలా రాయొచ్చు? 0.5 అని రాయొచ్చు. లేదా మనకు కొంచెం సింపుల్ గా ఉండేటట్టు 6 / అంటే దీన్ని డివైడెడ్ బై కూడా నేను ఇలా రాసి 6 / దీన్ని 1/2 అని రాస్తా. అప్పుడు ఇది 6 × 1/2 పైకి వెళ్తే 2/1 అవుతుంది. అంటే 6 2 12 అవుతుంది. సో ఇప్పుడు సమానంగా వచ్చేయండి. ఏ ఒక్కదానికి సమానంగా రాకపోయినా కూడా అది భాగాహారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించదు. కాబట్టి పూర్ణాంకాలు అనేవి సంకలనం దృష్ట్యా గుణకాల దృష్ట్యా మాత్రమే సహచర ధర్మాన్ని పాటిస్తాయి. వ్యవకలనం దృష్ట్యా భాగాహారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించవు. మరి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు సార్ అని వాళ్ళు అడిగితే మీరు మామూలుగా ఫార్ములా పరంగా మీరు ఎలా రాసుకోవాలి అంటే సంకలనం దృష్ట్యా రాసినప్పుడు a, b, c belongs to w, a plus b of plus c ఎవరికి a plus of b plus c కి ఈక్వల్ అవుతుంది. ఖచ్చితంగా ఎడిషన్ లో అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ లో a b c belongs to w అన్నప్పుడు a b into c is equal to a of bc. జనరల్ గా ఇంటూ అనే దాన్ని ఆల్జీబ్రాలో చెప్పము, ఎందుకంటే అది x లా కనబడుతుంది కాబట్టి ఇంటూ అనే దాన్ని ఆల్జీబ్రాలో చెప్పము. ab of c is equal to a into bc అని చెప్తాం. అంటే సంకలనం దృష్ట్యా సహచర ధర్మం ఇది, గుణకార దృష్ట్యా సహచర ధర్మం ఇది. ప్రాబ్లమ్స్ లో కూడా అడిగేటప్పుడు 2 + 3 + 5 is equal to 2 + 3 + 5 అనేది ఏ న్యాయమో అని అడిగాడు అనుకోండి, సహచర న్యాయము అని మనం చెప్పగలం. కాబట్టి సహచర న్యాయము మనకి ఏం జరిగిందంటే పూర్ణాంకాలలో సంకలనం దృష్ట్యా పాటించబడింది, అలాగే గుణకారం దృష్ట్యా పాటించబడింది. వ్యవకలనం దృష్ట్యాను భాగాహారం దృష్ట్యాను భాగించబడలేదు.
ఇది సహచర నియమం గురించి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పేజ్ నెంబర్ 21లో డూ దిస్ అంటే ఇవి చెయ్యండి దాంట్లో ఉన్నాయి, ఒకసారి మీరు దాన్ని ప్రయత్నిస్తే అందులో ఏమైనా సందేహాలు ఉంటే మనం చక్కగా వాటిని కూడా నివృత్తి చేసుకుందాం. దాని తర్వాత మనకి సహచర ధర్మం తర్వాత మనకు ఉపయోగపడే ఇంపార్టెంట్ ధర్మము తత్సమాంసం. ఈ తత్సమాంస ధర్మము అంటే ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సేమ్ మళ్ళీ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ తీసుకుందాం. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్. ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లో ఫస్ట్ ప్లస్ గురించి మనం మాట్లాడితే సంకలనం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ తత్సమాంసము అనే దాన్ని ఎలా నిర్వచిస్తారంటే మీరు తీసుకునే ఒక 2 నెంబర్లు మీరు ఆ పూర్ణాంక వ్యవస్థలో తీసుకోవాలి. అంటే ఏ సంఖ్యా వ్యవస్థ తీసుకుంటే ఆ సంఖ్యా వ్యవస్థలో తీసుకోవాలి. ఏ ఈ అనేవి 2 నేను పూర్ణాంకాలను తీసుకునగా అది ఏం జరగాలంటే నా రూలు ఏ అనే దానికి సంకలనం దృష్ట్యా మాట్లాడుతున్నాను కాబట్టి ఈని కలిపిన ఈ అనే దానికి ఏని కలిపిన నాకు మరలా ఏనే రావాలి. ఏ అనే సంఖ్యకి ఈని కలిపిన ఈ అనే సంఖ్యకు ఏని కలిపిన మళ్ళీ నాకు ఏనే వస్తే అప్పుడు ఈని మనం ఏమంటామంటే ఈ సంకలనం దృష్ట్యా ఈ పూర్ణాంక వ్యవస్థలో తత్సమాంసము అంటాం. అంటే ఇక్కడ మీరు మనందరికీ తెలిసిందే సంకలనంలో ఏదైనా ఒక నెంబర్ని తీసుకుంటే ఆ నెంబర్ని దేనికి కలిపితే మళ్ళీ మనకి అదే నెంబర్ వస్తుంది. మీ అందరికీ తెలుసు దేనికి కలిపితే అదే వస్తుంది 0. 3 + 0 = 0 + 3 = 3. అంటే ఇక్కడ 0 అనే సంఖ్యని కలిపినప్పుడు మరలా అదే సంఖ్య వస్తుంది కాబట్టి మనం ఏం రాస్తాం 0ను సంకలన తత్సమాంసము అంటాం. సంకలన తత్సమాంసము. అయితే ఇక్కడ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సంకలనంలో 0 అనేది తత్సమాంసం అని అందరికీ తెలుసు. 0 అనే దాన్ని సంకలన తత్సమాంసం అంటారు అనే విషయం అందరికీ తెలుసు. అంటే ఈ తత్సమాంస ధర్మం అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1 2 3 అండ్ సో ఆన్ అనేవి ఉంటాయి. వీటిల్లో కూడా సంకలన తత్సమాంసం వచ్చి 0నే. ఎందుకంటే 1కి ఏ నెంబర్ని కలిపితే 1 వస్తుంది 0, 2కి ఏ నెంబర్ కలిపితే 2 వస్తుంది 0. కాబట్టి ఇక్కడ కూడా సంకలన తత్సమాంసం 0యే. కానీ ఆ సంకలన తత్సమాంసము ఈ ఎండ్లో లేదు. న్యాచురల్ నెంబర్స్ లో 0 లేదు సహజ సంఖ్యల్లో. కాబట్టి సహజ సంఖ్యలు అనేవి సంకలన తత్సమాంస ధర్మాన్ని పాటించవు. పూర్ణాంకాలు అనేవి సంకలన తత్సమాంస ధర్మాన్ని పాటిస్తాయి. అది ధర్మం అంటే. సో సంకలన తత్సమాంసం ఎందులో ఉంటుంది? పూర్ణాంకాల్లో ఉంటుంది. సహజ సంఖ్యల్లో ఆ ధర్మం లేదు. సహజ సంఖ్యలకి పూర్ణాంకాలకి మనం చేసిన నిన్న సమృద్ధ ధర్మము స్థిత్యంతర ధర్మము రెండు కూడా ప్లస్ ఇంటూలో ఒకే. ప్లస్ లోను 2 సంకలన ధర్మాన్ని సంకలనంలో సమృద్ధ ధర్మాన్ని పాటించే, ఇంటూలో కూడా సమృద్ధ ధర్మాన్ని పాటించే. అలాగే స్థిత్యంతర ధర్మాన్ని పాటించే, ఇక్కడ కూడా స్థిత్యంతర ధర్మాన్ని పాటించే. కానీ ఇక్కడ సహచర ధర్మం కూడా వచ్చేటప్పటికి ప్లస్ ఇంటూలో న్యాచురల్ నెంబర్స్ పాటిస్తాయి, హోల్ నెంబర్స్ పాటిస్తాయి. కానీ తత్సమాంసం దగ్గరికి వచ్చేటప్పటికి 0 అనేది సంకలన తత్సమాంసం అనేది పూర్ణాంకాల్లో ఉంటుంది కానీ న్యాచురల్ నెంబర్స్ లో ఉండదు. కాబట్టి ఇది సంకలన తత్సమాంసం యొక్క ధర్మం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు కూడా మనకి ఎలా ఇస్తాడంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 5 + 0 = 0 + 5 = 5. ఇది ఏ ధర్మము అని అడుగుతాడు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఎక్కువ మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే 5 + 0 = 0 + 5 అంటే మనం నిన్న నేర్చుకున్న స్థిత్యంతర ధర్మంలా ఉంది. 5 + 0 0 + 5 కాబట్టి స్థిత్యంతర ధర్మం ఏమో అనుకుంటారు. ఎలా కనిపెట్టాలి సార్ అంటే స్థిత్యంతర ధర్మం అంటే ఇంకా దీని రిజల్ట్ గురించి కూడా మాట్లాడాలి. అలాగే సంకలనంలో అదే నెంబర్ కావాలంటే 0 మాత్రమే ఉండాలి. కాబట్టి ఇలా 0 ఉందో లేదో చెక్ చేసుకోవాలి, రిజల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అప్పుడే ఇది తత్సమాంస ధర్మము అవుతుందండి. అలాగే తత్సమాంసంలో మనం నెక్స్ట్ చూడాల్సింది గుణకార తత్సమాంసం గురించి మాట్లాడాలి. సేమ్ అలాగే గుణకారంలో కూడా నువ్వు 2 నెంబర్లు తీసుకోవాలి. ఏ వ్యవస్థలో అయితే తీసుకున్నావో ఆ వ్యవస్థలో ఇక్కడ గుణకారం కాబట్టి ఏ ఇంటూ ఈ అనే నెంబరు మళ్ళీ ఈ ఇంటూ ఏ అనే నెంబరు మళ్ళీ ఏనే వచ్చేటట్లుంటే
ఆ ఈని గుణకార తత్సమాంసం అంటాం. సో మనకి నెంబర్ సిస్టంలో తెలుసు, ఏ నెంబర్ తీసుకున్నా దేనితో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందండి, 1తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి ఈ 1ని ఏమని చెప్తాం మనం, గుణకార తత్సమాంసము. 1ని ఏమని చెప్తాం, గుణకార తత్సమాంసము. ఒకటి అనేది గుణకార తత్సమాంసం అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ గుణకార తత్సమాంస ధర్మము సహసంఖ్యలో పాటిస్తాయి, పూర్ణాంకాలు పాటిస్తాయి. ఎందుకని, 1 అనేది సహసంఖ్యలోనూ ఉంటుంది, అలాగే పూర్ణాంకాల్లోనూ ఉంటుంది. కాబట్టి గుణకార తత్సమాంస ధర్మం 2 పాటిస్తాయి, కానీ సంకలన తత్సమాంస ధర్మం పూర్ణాంకాలు మాత్రమే పాటిస్తాయి. అది తత్సమాంస ధర్మానికి ఉన్న మనకి లైక్ ఇదండి. దీని తర్వాత అయినటువంటిది, తర్వాత చివరిదైనటువంటిది విభాగ న్యాయము. విభాగ న్యాయమాన్ని విభాగము అంటే విభాగాలకి ఇవ్వడం. అయితే ఇక్కడ విభాగ న్యాయానికి వెళ్ళే ముందు సార్ మీరు 2 విషయాలు వదిలేశారు సార్. మాకు ప్రతిదానికి వ్యవకలనము భాగాహారం గురించి చెప్పారు, ఇక్కడ వ్యవకలనం భాగాహారం గురించి చెప్పట్లేదు. దీనికి ఇందాక చెప్పిన ప్లస్ ఇంటూకి సంబంధించి విషయం చెప్తాను. చాలా మందికి డౌట్ ఏంటంటే, ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నారు కానీ ఇక్కడ అడగలేదు కదా. వాళ్ళ డౌట్ ఏంటంటే, సార్ మీరు రాసేటప్పుడు 2 + 0 = 0 + 2 = 2 రాస్తున్నారు ఏంటి సార్, ఏ 2 + 0 ఒకటి రాస్తే సరిపోదా సార్ అని డౌట్ రావచ్చు. ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, మైనస్లో కూడా మనం చెప్తే ఇది 2 - 0 = 2 అని రాసి 0 అనేది వ్యవకలన తత్సమాంసం మాట్లాడేస్తుంది. కాబట్టి ధర్మం ధర్మమే, కాబట్టి ధర్మం ఇది సాటిస్ఫై చెయ్యాలి అంటే 2 - 0 = 0 - 2 అవ్వాలి, అది కూడా 2 అవ్వాలి, కానీ అవ్వదు, ఇక్కడ -2 అవుతుంది. కాబట్టి ఆ నెంబర్ రావట్లేదు, కాబట్టి 0 అనేది దీనికి తత్సమాంసం కాదు. అందువల్ల వ్యవకలనంలో తత్సమాంసం అనేది లేదు. అలాగే ఇదే పాయింట్ మనం భాగాహారంలో కూడా మాట్లాడుకుంటే 2/1 తీసుకున్నప్పుడు మళ్ళీ 1/2 అవ్వాలి, 2 కూడా 2 అవ్వాలి, కానీ అవ్వట్లేదు. కాబట్టి భాగాహారంలో కూడా తత్సమాంస న్యాయము లేదు. భాగాహార తత్సమాంసం లేదు, వ్యవకలన తత్సమాంసం లేదు. అవి ఎందుకు లేవు అనడానికి కారణం ఇక్కడ ధర్మం ఫెయిల్ అయింది. కాబట్టి తత్సమాంస ధర్మం 2 + 0 అన్నా రివర్స్ చేసి 0 + 2 అన్నా 2 రావాలి, 2 - 0 అన్నా 0 - 2 అన్నా మళ్ళీ -2 రావాలి. ఇక్కడ -2 వస్తుంది, ఇక్కడ ఏమో 2 వస్తుంది. కాబట్టి ఇది వ్యవకలనంలో లేదు, భాగాహారంలోనూ తత్సమాంస ధర్మాలు లేవు. ఇక్కడ ఒక లాజిక్ క్వశ్చన్ ఒక విద్యార్థి అడిగాడు. ఏమని అడిగాడంటే, సార్ 2 - 2 = 2 2 అయినప్పుడు, 2 ఈక్వల్ అయినప్పుడు, 2 ఈక్వల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు 2 - 2 మళ్ళీ దాని తిరిగేసినప్పుడు 2 - 2 0 అయిపోతుంది కదా సార్. మీకు నిన్న కూడా స్థిత్యంత ధర్మం చెప్పినప్పుడు చెప్పాను, ఏదో ఒకదానికి ధర్మం సరిపోతే సరిపోదు. పూర్ణాంక వ్యవస్థలో లేదా నువ్వు ఏ సంఖ్యా వ్యవస్థ తీసుకుంటే ఆ సంఖ్యా వ్యవస్థ మొత్తానికి ఖచ్చితంగా అది జరిగి తీరాలి, అప్పుడే దానిని మనం ధర్మం కింద స్వీకరిస్తాం. అందువల్ల తత్సమాంస న్యాయం అనేది వ్యవకలనంలోనూ భాగాహారంలోనూ లేదు, కేవలం సంకలనం దృష్ట్యాను గుణకార దృష్ట్యా మాత్రమే ఉన్నది. ఇంకా మనకి చివరిదైనటువంటి విభాగ న్యాయం. అసలు విభాగ న్యాయం అంటే ఏంటి సార్ అంటే, విభాగము, పంచుకోవడము, విభజించుకోవడము, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. విభాగ న్యాయంలో ఏం జరుగుతుందంటే, గుణకారాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే 3 నెంబర్స్ తీసుకున్నప్పుడు a × b + c అని రాస్తే దానిని a అనే దాన్ని ఈ గుణకారాన్ని రెండిటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే a × b + a × c అని రాస్తే దీనిని మనం ఏమంటామంటే విభాగ న్యాయము అంటాం. ఇది గుణకారము సంకలనముపై విభాగము, గుణకారము సంకలనముపై విభాగము, దీనిని విభాగ న్యాయము అంటారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక మల్టిప్లికేషన్ ని విభాగ న్యాయం ఉపయోగించి చేస్తూ ఉంటాం. ఇలా ఖచ్చితంగా ఉన్న పూర్ణాంకాలన్నిటికీ సమానంగా వస్తుంది కాబట్టి దీనిని విభాగ న్యాయం అంటాం. ఈ విభాగ న్యాయం కూడా అన్నిటికీ సాటిస్ఫై అవుతుందో లేదో చూడడం అనేది కూడా ఒక చిన్న పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 × 4 అనేది ఉందనుకోండి. ఇప్పుడు నేను 5 × 4 ని 5 × 3 + 1 అని రాసుకోవచ్చు కదండి 4ని.
అంటే దీని అర్థం 5 into 3 plus 5 into 1 అని రాసుకోండి విభాగం. సో 5 into 3 అంటే 15 ప్లస్ 5 into 1 అంటే 5 ఎంత వచ్చిందండి 20. ఇక్కడ 5 into 4 కూడా ఎంత వచ్చిందండి 20. సమానంగా వచ్చింది. ఇది 5 into 4 చిన్న నెంబర్ కాబట్టి సార్ ఇంత చేయాల్సిన అవసరం లేదు, ఓకే. కానీ ఒక్కొక్కసారి మనకు పెద్ద నెంబర్ వచ్చినప్పుడు దాన్ని మనం దీన్ని ఉపయోగించి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను, 12 into 75 గురించి మాట్లాడారనుకోండి. ఇప్పుడు 12 into 75 నేను ఎలా రాస్తానంటే 12 into 70 plus 5 కింద రాసుకోవచ్చు. ఎప్పుడైతే 12 into 70 plus 5 కింద నేను రాసుకున్నానో దీన్ని 12 into 70 plus 12 into 5 కింద రాయొచ్చు. ఎప్పుడైతే ఇలా రాసానో నాకు కొంచెం బాగా గుణకారం కొంచెం ఈజీ అవుతుంది. సో 12 into 70 వచ్చి 840 అవుతుంది. అలాగే 12 into 5 వచ్చి 60 అవుతుంది. రెండు కలిపితే 900. అంతే కదా, ఇది ఇలా. సరే దీనికి ప్లస్ కే అవుతుందా మైనస్ కావదా అంటే మైనస్ కూడా అవుతుంది. దాన్ని కూడా మనం ఎలా చేయొచ్చు అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 75 ని నేను ఎలా రాస్తానంటే 80 మైనస్ 5 అని కూడా రాయొచ్చు కదా. అప్పుడు 80 మైనస్ 5 రాస్తే ఇది ఎంత అవుతుందంటే 12 into 80 అవుతుంది. ఇక్కడ ప్లస్ అలా మైనస్ అవుతుంది. సో ఇప్పుడు 12 into 8 వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి, ఇది 960 అవుతుంది. మైనస్ 12 into 5 60 అవుతుంది. 960 minus 60 is equal to 900. సో నేను ఫర్దర్ గా ఇప్పుడు విభాగ న్యాయాన్ని నేను ఎలా కంక్లూడ్ చేయొచ్చు అంటే a into b plus c is equal to a into b plus a into c అని రాయొచ్చు. అలాగే a into b minus c is equal to a into b minus a into c అని కూడా నేను మెన్షన్ చేయొచ్చు. సో విభాగ న్యాయం ఈ రెండింటిగా అవుతుంది. వెంటనే మీకు రావాల్సిన డౌట్, మీరు చేయాల్సిన వర్క్ కూడా ఏంటి అంటే ఇక్కడ a డివైడెడ్ బై b ప్లస్ c అలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా, అలాగే a డివైడెడ్ బై b మైనస్ c ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా అనేది మీరు రెండు ఉదాహరణలు తీసుకుని ప్రాక్టీస్ చేస్తే దాన్ని బట్టి మీకు వచ్చిన డౌట్స్ మనం క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది. సో విభాగ న్యాయం అనేది ఖచ్చితంగా ఇంటూకి సంకలన దృష్ట్యా, ఇంటూకి వ్యాకరణ దృష్ట్యా మాత్రమే చేస్తాము. ఈ రెండు భాగాహార దృష్ట్యా జరగవు. మీరు ఉదాహరణ చూడండి, జరగవని మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ రోజు నేర్చుకున్న టాపిక్ లో దీంతో మనకి పూర్ణాంకాల యొక్క ధర్మాలు 6th క్లాస్ లో సెకండ్ చాప్టర్ మనకు కంప్లీట్ అవుతుంది. వాటిలో మనకి సహచర ధర్మము, తత్సమాంస న్యాయము, విభాగ న్యాయం నేర్చుకున్నాము. నిన్న నేర్చుకున్నటువంటి సమృద్ధ ధర్మం, స్థిత్యంతర ధర్మం కలిపి ఈ 5 ధర్మాల మీద మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చేయగలిగితే అన్ని. అలాగే 2.2లో ఎక్సైజ్ 2.2లో మీకు మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని కూడా బ్లాంక్సే ఉన్నాయి, బిట్సే ఉన్నాయి. సో ఆ 2.2 కూడా మీరు ఖచ్చితంగా చేయండి. అందులో ఉన్న డౌట్స్ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేస్తే ఇక్కడికి పూర్ణాంకాల ధర్మాలు అని 6th క్లాస్ లో బేసిక్స్ ఇంట్రడక్షన్ మనం కంప్లీట్ అయిపోయినట్టు. సో నేను దీనిని మనం ఇక్కడతో కంక్లూడ్ చేస్తూ, నిన్న నాకు మన భాస్కర్ సార్కి ఒక స్టూడెంట్ పెట్టిన డౌట్, ఒక సవరణ గురించి ఇంకా 2-3 డౌట్లు చెప్తున్నారు కాబట్టి సవరణ గురించి ఇంకొకసారి మీకు చెప్తాను. సవరించడం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇచ్చిన ఏ స్థానానికి సవరించమంటున్నాడా అనేది ఫస్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేల స్థానానికి సవరించండి అని అన్నాను. వేల స్థానానికి సవరించండి అని చెప్పి మీకు ఏదో ఒక నెంబర్ 70,143 ఇచ్చారనుకోండి. సో వేల స్థానానికి సవరించమన్నప్పుడు ఇటువైపు వేల స్థానము, అటువైపు వేల స్థానము మీరు తీసుకోవాలి. అంటే వేల దగ్గర నుంచి మాట్లాడండి. 70,000 తర్వాత 70,000 ఒక అన్నాం కదా, వేల స్థానం అన్నది దీని తర్వాత 1000 ఎవరండి, 71,000. లేదండి 70,000, 71,000. సో ఇప్పుడు మీకు ఇచ్చిన నెంబర్ ఎక్కడ ఉంది, 70,143 అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఉండే నెంబర్ లో ఈ 70,143 ఎవరికి దగ్గరగా ఉంది, 70,000. సో అది మధ్యలో ఉన్న నెంబర్ కన్నా ఈ 70,000కి 71,000కి మధ్యలో ఉన్న నెంబర్ కన్నా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి దగ్గరగా ఉంది కాబట్టి 70,000ని మనం సవరిస్తాము. ఒకవేళ ఎక్కువగా ఉంటే మధ్య స్థానానికి ఎక్కువగా ఉంటే అది 71,000 అని సవరిస్తాం. అదే వందల స్థానానికి అడిగినప్పుడు ఇది 70,143 అన్నప్పుడు వందల స్థానానికి 70,100 తర్వాత 70,200. నెక్స్ట్ 100 స్థానం అంటే నెక్స్ట్ 100 స్థానం, 100కి నెక్స్ట్ 100 ఎవరు, 200. దీనికి మధ్యలో 150 కదండి ఉండేది. ఈ 150 లోపు ఉన్న నెంబర్స్ కి అంటే 70,150 లోపు ఉంది నెంబర్ కాబట్టి 70,100కి సవరించాలి.
ఒకవేళ 150 కన్నా ఎక్కువ ఉంటే 70,150 కన్నా ఎక్కువ ఉంటే అది ఇక్కడ సవరించాలి. సో వేల స్థానం అన్నప్పుడేమో వేలకు సవరించాలి. 70,000 దాని తర్వాత 1000 చూసుకోవాలి. వందల స్థానం అన్నప్పుడు 100 దాని తర్వాత 100 చూసుకోవాలి. అలాగే 10 స్థానం ఉన్నప్పుడు 10 దాని తర్వాత 10 స్థానం చూసుకోవాలి. కాబట్టి మనం చేసే సవరణ అనేది దేనికి సంబంధించి చేయాలి? ఇంకనూ మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్‌లో పోస్ట్ చేయండి. అలాగే భాస్కర్ సార్‌కి పెట్టినా కూడా నేను అది సందేహ నివృత్తి చేస్తాను. అలాగే ఈ రోజు నేర్చుకున్న ధర్మాలన్నింటినీ కూడా కూలంకషంగా చదవండి. వాటిని అప్లై చేయండి. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. విష్ యూ గుడ్ లక్. థాంక్ యూ.